రే గణేష్, చెప్పండి ఎలా అన్నయ్య. ఉన్నావు? బాగున్నావా? నేను బాగున్నానన్నయ్య. విషయం ఏంటో చెప్పండి. ఎరా, కొత్తగా ఎవరైనా అమ్మాయిలు కాంటాక్ట్లోకి వచ్చారా? వచ్చారన్నయ్య. ఎందుకు అడుగుతున్నారు? లేదురా, ఎవరైనా అందంగా ఉన్న అమ్మాయిలను కొంచెం పంపించరా ప్లీజ్. అరే ప్లీజ్ ఎందుకు అన్నయ్య? మీకు ఎప్పుడు కావాలో చెప్పండి. నేను అమ్మాయిల్ని పంపిస్తాను అన్నయ్య. సరే గాని, నీ దగ్గర అమ్మాయిల ఫోటోలు ఉంటాయి కదా, వెంటనే పంపు. అందులో ఎవరైనా ఒక అమ్మాయిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, ఓకేనా? ఓకే అన్నయ్య. మీకు ఏ ఏజ్లో అమ్మాయిలు కావాలి? ఏంట్రా ఎలా అడుగుతున్నావు? మంచిగా ఉన్న అమ్మాయి, తక్కువ ఏజ్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు పంపరా, ఓకేనా? ఓకే అన్నయ్య. నేను ఫొటోస్లన్నీ మీకు పంపిస్తాను. మీకు ఏ అమ్మాయి నచ్చిందో సెలెక్ట్ చేసి చెప్పండి. త్వరగా రా. ఓకే అన్నయ్య. రే, చెప్పండి అన్నయ్య. ఆ ఎల్లో కలర్ టీషర్ట్ అమ్మాయి సూపర్గా ఉంది చూడు, ఆ అమ్మాయా? ఆ అమ్మాయిని పంపించరా. సరే అన్నయ్య, పంపిస్తాను. ఆ. వామ్మో, ఎంత అందంగా ఉంది! ఎప్పుడెప్పుడు నేరుగా చూస్తానా అని ఉంది. త్వరగా వస్తే బాగుంటుంది. కమింగ్. ఎవరు కావాలండి? సార్ నన్ను గణేష్ సార్ పంపించారు. ఓ, వాడు పంపాడా? లోపలికి రామ్మా. మ్, పద. మ్. కూర్చో. థ్యాంక్స్ సార్. సార్, ఆ, వీలైనంత వరకు నన్ను త్వరగా పంపిస్తారా? ఏంటమ్మా ఇది? ఇప్పుడే కదా వచ్చావు, అంతలోనే త్వరగా పంపించమంటున్నావు? లేదు సార్, నేను త్వరగా వెళ్ళాలి. ఇప్పుడే కదా వచ్చావు, కంగారేంటి? యాక్చువల్లీ నేను కాలేజ్ గర్ల్. కాలేజ్ ఫీజు కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. నాకు తెలిసిన వారు ఒకరు ఇలా వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పారు. అందుకే వచ్చాను సార్. యాక్చువల్లీ రేపటి నుంచి నాకు ఎగ్జామ్స్లు ఉన్నాయి. ఇంకా ఎగ్జామ్ ఫీజు కట్టలేదు. ఎగ్జామ్ ఫీజు కట్టడానికే ఈరోజు ఇక్కడ వచ్చాను. మీరు నన్ను తొందరగా పంపించారంటే నేను వెళ్ళి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను సార్. ఏమ్మా, ఎగ్జామ్ ఫీజు కట్టడానికి నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా? నాకు లైఫ్లో బాగా చదవాలి, ముందుకు రావాలని చాలా కోరికుంది సార్. మ్, కానీ నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏం బాలేదు సార్. నాకు నాన్నగారు లేరు, మా అమ్మ ఒకటే ఉంది. నా చెల్లెల్ని కూడా నేనే చూసుకోవాలి. ఇలా వెళ్తే 10,000 ఇస్తానని చెప్పారు. మ్. 10,000లో 8,000 నాకిచ్చి 2,000 ఆయన కమిషన్గా తీసుకుంటారు. అందుకే ఈరోజు వచ్చాను సార్. చదువుకోవడం కోసం ఇటువంటి పనులేవి చేయకమ్మా. ఆ ఎగ్జామ్ ఫీజుతో నేను కడతాను, నువ్వు వెళ్ళి బాగా చదువుకో, ఓకేనా? సార్, మీ దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేయకుండా అలాగే వెళ్ళడం కరెక్ట్ కాదు సార్. పర్వాలేదమ్మా, నువ్వు వెళ్ళి బాగా చదువుకో. ముందు నీ ఫోన్పే నెంబర్ చెప్పు. వచ్చాయి చూడు డబ్బులు. హ్మ్? వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ డబ్బులతో ముందు నువ్వు ఎగ్జామ్ మ్. ఫీజుని కట్టు, ఓకే? ఓకే సార్. వెళ్ళి చదువుకో.